నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను తొక్కేస్తున్నారు, నా గోడు వినేవారే లేరు అని బాధపడుతున్నావా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, మనుషుల కోర్టులో నీకు న్యాయం దక్కకపోవచ్చు, కాని దేవుని కోర్టులో నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అలానే ఆయన అన్యాయాన్ని సహించేవాడు కాదు. నీకు ఎవరూ లేరని అనుకోకు. అనాథలకు తండ్రిగా, దిక్కులేని వారికి దిక్కుగా ఉండే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. చెడు ఎంతో కాలం నిలబడదు. దేవుడు తీర్పు తీర్చడానికి లేచినప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టే శక్తులన్నీ మట్టిలో కలిసిపోతాయనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ధైర్యంగా ఉండు. లోకపు అన్యాయాలను చూసి నీ ధైర్యాన్ని కోల్పోకు. న్యాయం చేసే దేవుడు నీ గోడు వింటున్నాడు. ఆయన తన శక్తిని నీ పక్షాన చూపిస్తాడు. అలానే నిన్ను అవమానించిన వారి ముందే నీకు ఘనతను చేకూరుస్తాడు. ఆ న్యాయం నీ జీవితంలో త్వరలోనే జరగబోతోంది. కాబట్టి ఆ న్యాయం జరిగే వరకు ఓపికగా వేచిచూడు.